ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చ్ 2వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 2వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. అయితే పనిలో మాత్రం సహజంగానే పని భారం, ఒత్తిడి అనేవి కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా వేటిని కూడా మీరు పట్టించుకోకుండా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో మీరు ప్రతి అడుగు కూడా ఎంతో చక్కగా తెలివితేటలతో ముందుకు వేయగలుగుతారు. అదే విధంగా అన్నింటిలోనూ కూడా కొంచెం కష్టతరమైనప్పటికీ కూడా చక్కటి విజయాలను పొందుతూ మీ రోజునైతే మీరు సంతోషంగా గడపగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ విషయాన్ని కూడా వాయిదా వేసుకోవటం కానీ, వెనుకంజకు వెళ్ళటం కానీ, లేదా ఇది మేము చేయగలమా లేదా అనే సందేహంలో సమయాన్ని వృధా చేయడం కానీ, ఇట్లాంటివి లేకుండా అన్నింటినీ కూడా ఒక మంచి దృక్పథంతో, మంచి ఆలోచనతో నేను చేయగలను అనే మీ మీద మీకే ఉన్న ఆత్మవిశ్వాసంతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. అదే విధంగా దైవ బలం కూడా మీకు ఎక్కువగా ఉంటూ చక్కగా మీరు చేసే ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీరు చెయ్యాలనుకున్న ప్రతి పనిని కూడా కార్యరూపంలో పెట్టగలుగుతారండి. ఆచరణలో పెడుతూ ప్రతి విషయంలోనూ కూడా చక్కటి విజయాలను సాధించగలుగుతారు. ఏదైతే కొంతవరకు ఒడిదుడుకులను కానీ, ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ ఎదుర్కొన్నామో అని అనుకుంటున్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో తెలివైన నిర్ణయాలతో ఈరోజు బయటపడే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. చక్కగా భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో మీరు ముందు చూపుతో వ్యవహారం అన్నిటిని కూడా నడిపించుకోగలుగుతారండి. అందరితోనూ కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడటం, అందరి మేలు కోరుకోవటం, అందరికీ మీరు ఏదైనా మీ చేతనైనంతలో సహాయం చేస్తూ, మేలు చేస్తూ ముందుకు వెళ్ళటం కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా రాణించే విధంగా మీకు చక్కటి లాభాలను తెచ్చిపెడుతుందండి. అంటే మీ యొక్క మనస్తత్వం, మీ యొక్క వ్యక్తిత్వం, మీ యొక్క సత్ప్రవర్తన మిమ్మల్ని మరింతగా ముందుకు నడిపిస్తుందండి. అందరూ కూడా మీరు వెళ్ళిన చోట మీకు గౌరవ మర్యాదలు ఇవ్వటం కానీ, మీరు చక్కగా అందరి కోసం మీరు తీసుకునే నిర్ణయాల వలన వారు సంతోషపడుతూ మిమ్మల్ని వెన్నంటే ఉండి మీ యొక్క మేలును కోరుకోవటం కానీ, మీకు మరింతగా రాణించే అవకాశాన్నయితే ఇస్తుందండి. ఆర్థిక పరంగా కూడా చక్కగా నిలదొక్కుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అంటే ఏవైతే ఆదాయ మార్గాలు ఉంటాయో వాటిని రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని మరింతగా మీరు మెరుగుపరుచుకునే విధంగా ప్రతి ఆలోచనను చేసుకోగలుగుతారు. పెట్టుబడులను కూడా తెలివైన నిర్ణయాలతో పెట్టుకోగలుగుతారు. పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూసే విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి పోరు. అవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చేస్తూ మిగతా ధనాన్ని చక్కగా పొదుపు రూపంలో పెట్టుకోవడం, నిల్వ రూపంలో ఉంచుకోవటం అన్ని విషయాలలోనూ కూడా మీరు మరింతగా ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క మంచి వ్యక్తిత్వంతో అన్ని విషయాలలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. చక్కటి నిర్ణయాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. అన్ని విషయాలలోనూ రాణించటం మీకు మనోధైర్యాన్ని మరింతగా పెంచే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఎవరైనా మీరంటే పడని వ్యక్తులు కానీ, లేదా మిమ్మల్ని తక్కువ చేయాలని కానీ, లేదా మీ పనులను ఆటంకపరచాలని కానీ, నిరుత్సాహపరచాలని కానీ, ఇట్లా చూసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి కొంచెం దూరంగా ఉండటం, అటువంటి వారు ఏదైనా మిమ్మల్ని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడినప్పటికీ కూడా మీరు వాటిని పట్టించుకోకుండా చక్కగా ఆ విషయాలను మనసులో పెట్టుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ధ్యాస పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు అన్ని విషయాలలోనూ కూడా మీరు కోరుకున్న శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా అతి రహస్యంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో పదిలంగా మీరు ముందుకు తీసుకువెళ్ళడం. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మనసులో ఆలోచించుకుంటూ, ఆ నిర్ణయాన్ని ఆచరణ రూపంలో పెట్టేంత వరకు మీరు తెలివిగా వ్యవహరిస్తూ మీరు ముందుకు తీసుకువెళ్ళటం కూడా మీ విజయ రహస్యంగా ఉండబోతుందండి. ఎవరైతే స్వర్ణాన్ని, బంగారాన్ని కానీ, విలువైన వస్తు వాహనాలను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఇలాంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నం చక్కగా సఫలీకృతం అవుతుంది. మీరు అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండేందుకు అవకాశాన్ని ఇస్తుందండి.
కొత్తగా ఎవరైనా పరిచయాలు జరిగినప్పుడు కొంతవరకు మీ వ్యక్తిగత వ్యవహారాలను వారి వద్ద మీరు మాట్లాడకుండా, చర్చించకుండా ఉండటం. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడుతూ మీరు అక్కడి నుంచి తప్పుకోవడం వల్ల మీరు చక్కగా మీ పనులను చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ వ్యక్తిగత వ్యవహారాలు ఎవరి దృష్టికి వెళ్ళనివ్వకుండా అతి రహస్యంగా ఉంచుకోగలుగుతారు కూడానండి. అది కూడా మీకు చక్కటి మేలునైతే చేకూర్చబోతుందండి. ముందు చూపుతో వ్యవహారం చేయటం, భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలు వేసుకోవటం మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అందరి విషయంలోనూ కూడా మీకు చేతనైనంతలో సహాయం చేస్తారు. కేవలం మీ యొక్క స్వార్థంతో కాకుండా నిస్వార్థంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే మీరు లాభపడుతూ మీ ద్వారా 10 మందికి ఉపయోగపడేలాంటి, 10 మందికి మేలు జరిగేలాంటి ఆలోచనలతో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. మీకు అన్ని విషయాలలోనూ కూడా అందరి ఆశీస్సులు దొరకటం కూడా మీకు ప్రత్యేకతగా ఉంటుందండి. అంటే అందరూ మీ ద్వారా మేలు పొందుతూ పలానా వ్యక్తి అంటే అందరి మన్ననలను పొందే వ్యక్తి, అందరికీ మేలు చేసే వ్యక్తి అని గుర్తింపును పొందుతూ చక్కటి రోజుగా ముందుకు ప్రతి అడుగు వేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలను కూడా గౌరవిస్తూ మీ వెన్నంటే ఉంటూ చక్కగా మీ ప్రతి నిర్ణయాన్ని ఆచరణ రూపంలో పెడుతూ ఒక సఖ్యతతో కూడిన వాతావరణంలో మీకు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా మీకు వారి వారి యొక్క సహాయ సహకారాలను అందించగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తూ ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టుకునే ప్రతి రూపాయికి కూడా చక్కటి లాభాలను చూడగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయాల్లోనూ కూడా పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా మీ ప్రతి పనిని సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా, మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా అన్ని విషయాలలోనూ కూడా లాభాలను పొందుతూ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆదాయంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. వ్యాపారాన్ని మరింతగా ముందంజలో పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. కొంత పనిభారం అనిపించినప్పటికీ కూడా బాధ్యతల నిర్వహణలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ మీరు అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకుని కొంత మీరు మీ మనసుకు నచ్చిన విధంగా మీ సమయాన్ని కేటాయించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి విధుల నిర్వహణతో మీరు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని కోరుకున్న విధంగా, అనుకున్న విధంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ముందు చూపుతో అమలుపరుచుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా కొత్త ఆలోచనలతో మీ జీవిత భాగస్వామితో మీరు మరింత నిర్ణయాలను పంచుకోగలుగుతారండి. పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వారితో కలిసి కాసింత విరామ సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే, భవిష్యత్తు కోసం నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా నూతన ఆలోచనలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వేసుకుంటూ సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త పథకాలతో, కొత్త ఆలోచనలతో 10 మందికి మేలు చేసే విధంగా ప్రజాశ్రేయస్సు కోరి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను నడిపించుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి అందరి యొక్క సహాయ సహకారాలు పొందుతూ సంతోషంగా మీరు కోరుకున్నట్లు గౌరవప్రదమైన స్థానంలో మీ రోజును గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలతో, చక్కటి శుభ ఫలితాలతో మీరు మరి ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు తీపి మిఠాయిలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.